అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలోనూ రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ దూసుకుపోతుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిసి 180+ మిలియన్ వ్యూస్ తో దుమ్ము లేపుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇందులో గుర్రం కంటే వేగంగా రామ్ చరణ్ పరిగెడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉండగా ట్రైలర్ తో ఆ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అనీష్ జాన్ కుకెన్ ఈయన మలయాళీ అయినా కానీ వరుసగా నాకు తెలిసి బహుభాషా నటుడు అనొచ్చేన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనేకమైన సినిమాలు ఆయన చేశారు. జాన్ కుకెన్ గారు ఇప్పుడు మన సంతోషం స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినిమా అనుభవాలు, తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్, అలాగే తెలుగులో కూడా వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు సినిమాలు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఎక్స్క్లూజివ్గా సంతోషం ఈ వారం మీకు అందించబోతుంది ఈ ఇంటర్వ్యూని. పుష్ప 2తో బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ చెడుగుడాడేశాడు బానే. త్రివిక్రమ్తో చేయబోయే ఆయన నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది మిడిల్లో ఈ సినిమా మొదలు కానుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరో సినిమాను కూడా ఓకే చేసే పనిలో ఉన్నారు అల్లు అర్జున్. ఇటీవలే దర్శకుడు కొరటాల శివ బన్నీని కలిసి ఓ కథ వినిపించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. త్రివిక్రమ్తో చేయబోయే సినిమా వచ్చేడాది చివరిలో విడుదల అంటున్నారు. ఇక కొరటాలకు దేవరాటు ఉండనే ఉంది. ఈ 2 సినిమాలు పూర్తవగానే ఈ నయా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని సమాచారం. మరి బన్నీ కోసం కొరటాల ఎలాంటి కథను తయారు చేశారో, ఈ సినిమా నిర్మించేదెవరో తదితర విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 చేస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై బీటౌన్ లో ఆసక్తికరమైన ఓ వార్త చక్కలు కొడుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఎన్టీఆర్ 2 పాత్రలు ఒకదానితో ఒకటి పోరాడతాయని తెలుస్తుంది. ఈ కథలో ఇదే హైలైట్ అని సమాచారం. కథ రీత్యా ఇందులో హృతిక్ కంటే ఎన్టీఆర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని బాలీవుడ్ కోడే కూస్తుంది. అయితే బాలీవుడ్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమ హీరోని తక్కువ చేసుకోవడం జరిగే పని కాదని, అలాగని తెలుగు రాష్ట్రాల్లో తారక్ వల్ల వచ్చే భారీ బిజినెస్ ని కూడా తక్కువ అంచనా వేయకూడదని బాలీవుడ్ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఈ ఏడాది ఆగస్టు 14 దాకా ఆగాల్సిందే. హిట్ లిస్ట్ మూవీ ఫేమ్ విజయ్ కృష్ణ హీరోగా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం కలవరం. CLN మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శోభారాణి నిర్మాతగా హనుమాన్ వాసం శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వికాస్ పడిసా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం శనివారం సారథి స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. పోలీస్ క్యారెక్టర్లో నటించాలనేది నా డ్రీమ్. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. కెరియర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర లభించడం ఆనందంగా ఉంది అని చెప్పింది మీనాక్షి చౌదరి. అనతి కాలంలోనే తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నా. వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం మీనాక్షి చౌదరి పాత్రికేయులతో మాట్లాడింది. తాను ఇప్పటి వరకు కామెడీ జానరా సినిమా చేయలేదని, తొలిసారి ఈ తరహా పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని తెలిపింది. ఇందులో తాను యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశానని, ఆ ఎపిసోడ్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పింది. పోలీస్ పాత్ర కోసం ఎలాంటి రెఫరెన్స్ తీసుకోలేదు. మా నాన్న ఆర్మీ ఆఫీసర్ కాబట్టి వారి బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ మీద అవగాహన ఉంది. నేను కూడా లేడీ పోలీసుల తాలూకు కొన్ని విషయాలను సేకరించాను అని చెప్పింది. వెంకటేష్ వంటి సీనియర్ నటుడితో కలిసి నటించడం ఆనందంగా ఉందని, ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారని, కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని మీనాక్షి చౌదరి పేర్కొంది. గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారని, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంలో భాగమయ్యానని, ఈ పండుగ తనకు కలిసొచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తున్నారని, మరో 2 చిత్రాలను త్వరలో ప్రకటిస్తారని మీనాక్షి చౌదరి తెలిపింది. కథానాయిక రుక్మిణి వసంత్ కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి శాండల్వుడ్ లో బాగా హల్చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే, ఈ ముద్దుకమ్మ ఇటీవలే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ లో సంతకం చేసింది. తమ సినిమా పూర్తయ్యేంత వరకు మరో సినిమా చేయకూడదని ఒప్పందం సారాంశం. ఇదిలా ఉంటే, దానికంటే ముందే కాంతార 2కు సైన్ చేసింది. ఈ సినిమా అయ్యేంత వరకు మరో సినిమా చేయకూడదని రిషబ్ శెట్టి ఒప్పందం. దానికి కూడా ఓకే అనేసి అడ్వాన్స్ అందుకుంది. ఈ 2 సినిమాలకే కాక చిన్న చితకా సినిమాలకు కూడా ఓకే చెప్పేసిందట. ఈ సినిమాలన్నీ ఈ ఏడాది షూటింగ్స్ జరుపుకోనున్నాయి. దాంతో తీసుకున్న డబ్బుల్ని వెనక్కివ్వలేక ఎటెల్లాలో అర్థం కాక బోన్లో చిక్కుకున్న ఎలుకలా ఉక్కిరిబిక్కిరి అవుతుందన్నమాట ఈ అందాల భామ. ఓ ప్లానింగ్ లేకుండా అగ్రిమెంట్లపై సంతకాలు చేసినందుకు అటు ప్రశాంత్ నీల్, ఇటు రిషబ్ శెట్టి ఈ ముద్దుగుమ్మపై కోపంగా ఉన్నారట. మరి ఈ సమస్యల నుంచి రుక్మిణి ఎలా బయటపడుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ వార్త కర్ణాటక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సినిమా టికెట్ల ధరల పెంపుపై సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరై మాట్లాడారు. డిమాండ్ సప్లై ఆధారంగానే ధరలను పెంచుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని, టికెట్ ధర పెంపుతో ప్రభుత్వానికి జీఎస్టీతో ఆదాయం వస్తుందన్నారు. గత ప్రభుత్వం భీమ్లా నాయక్ చిత్రానికి టికెట్ ధరలను పెంచలేదన్నారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమటం మాకిష్టం లేదన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధే మన నినాదమన్నారు. మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపాలన్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. కుటుంబంలో ఎందరు హీరోలు వచ్చినా మూలం మెగాస్టార్ మాత్రమేనన్నారు. ఇవాళ గేమ్ చేంజర్, ఓజీ అయినా అన్ని మొగల్తూరులో మొదలయ్యాయన్నారు. ఇవాళ మమ్మల్ని ఎలా పిలిచినా అన్నింటికీ చిరంజీవియే ఆద్యుడని, మూలాలను మర్చిపోకూడదన్నారు. తాను చాలా తక్కువగా సినిమాలకు వెళ్లేవాడినని, నటుడు కాకముందు చెన్నైలో శంకర్ జెంటిల్మెన్ చిత్రం టికెట్ను బ్లాక్లో కొనుక్కొని చూశానని తెలిపారు. ప్రేమికుడు సినిమాకు మా అమ్మమ్మతో వెళ్లారని, ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్తో పాటు సోషల్ మెసేజ్ ఉంటాయన్నారు. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తుందని, శంకర్ డబ్బింగ్ సినిమాలు ఇక్కడ బాగానే ఆడే అన్నారు. శంకర్ తెలుగులో సినిమా తీస్తే బాగుంటుందని అనుకునేవాడినని, ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా ఉందన్నారు. తాను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, తన వద్ద డబ్బులు లేనప్పుడు నాకు డబ్బులిచ్చి వకీల్ సాబ్ సినిమా చేశారని, ఆ డబ్బే నాకు జనసేన పార్టీకి ఇంధనంగా పనిచేసిందన్నారు. ఇంటర్ చదివే సమయంలో అన్నయ్యకు అబ్బాయి పుట్టాడని, మా ఇంట్లో హనుమంతుడి భక్తులు కాబట్టి రాముడి చరణాల కింద ఉంటాడని, కాబట్టి రామ్ చరణ్ అని మా నాన్న పెట్టారన్నారు. చిరంజీవి నాకు అన్నయ్య మాత్రమే కాదని, తండ్రి సమానుడని వ్యాఖ్యానించారు. చిన్నప్పుడు తనను బాగా ఏడిపించేవాడినని గుర్తు చేసుకున్నారు. చరణ్ అద్భుతమైన డాన్సర్ అని, రంగస్థలం సినిమాలో నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని అనిపించిందని, భవిష్యత్తులో ఉత్తమ నటుడు అవార్డు అందుకుంటారన్నారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అయ్యాడని సంతోషం వ్యక్తం చేశారు. జాన్వీ కపూర్తో సినిమా చేసే ఉద్దేశం ప్రస్తుతానికి తనకు లేదని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. జాన్వీ కపూర్ను ఆమె తల్లి శ్రీదేవితో పోల్చి చూడటాన్ని ఆయన తోసిపుచ్చారు. శ్రీదేవి మరణించినా అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని, అందుకే ఈ విధంగా పోల్చి చూస్తున్నారని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. 16 ఏళ్ల వయసు లేదా వసంత కోకిల సినిమా ఏదైనా సరే శ్రీదేవి ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె యాక్టింగ్ చూసిన తర్వాత నేను ఒక ఫిల్మ్ మేకర్ అనే విషయం మర్చిపోయా, ఆమెని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయా, అది ఆమె స్థాయి అని ఆయన చెప్పారు. జాన్వీ కపూర్తో సినిమా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా, నాకు శ్రీదేవి అంటే ఇష్టం, ఆమెను ఎంతో అభిమానిస్తూ ఉంటా. 7 ఏళ్ల కెరియర్లో చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. అలాగే జాన్వీతోనూ సినిమా చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు అని చెప్పారు. శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ధడక్తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బాలీవుడ్లో తెరకెక్కిన పలు చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉండగా శ్రీదేవితో పోలుస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేయడంపై గతంలో జాన్వీ స్పందించారు. అమ్మతో నన్ను పోల్చి చూడటం అదృష్టంగా భావిస్తున్నా, ఆమె వల్లే నాకు ఈ జీవితం లభించింది, ఇంతమంది అభిమానులను సంపాదించా, ఆమె నాకు ఎప్పటికీ ఆదర్శమే, నా నటనతో అభిమానులను ఎప్పటికీ నిరాశపరచను, వారంతా నాలో అమ్మను చూసుకుంటున్నారు, అందుకే అమ్మ శ్రీదేవితో పోల్చటం నా బాధ్యతను మరింత పెంచుతుంది అని చెప్పారు. గతేడాది విడుదలైన దేవరాలో జాన్వీ టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె తంగం అనే పాత్రలో మెరిశారు. టాలీవుడ్ హీరోయిన్ శ్రియా కూతురు పుష్పరాజ్ను ఇమిటేట్ చేసింది. తాము ఇంకా పుష్ప 2 సినిమా చూడలేదని, కానీ తన కూతురు మాత్రం ఇలా
జుకేగా నైసాలా అంటూ చేసేస్తుందని శ్రియా ఓ క్యూట్ వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శ్రియా కూతురు రాధ చాలా క్యూట్ గా ఉందని సినీ అభిమానులు, నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో మెప్పించాడు. వీరితో పాటు సునీల్, అనసూయ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చైన్ స్మోకర్ క్యారెక్టర్ కోసం ఓ హీరోయిన్ ఏకంగా 12 కిలోల బరువు పెరిగింది. ఆమె నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయల వసూళ్లను రాబట్టింది. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ విద్యా బాలన్. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్డమ్ అందుకుంది. తాను నటించిన ప్రతి సినిమాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. హిందీలో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించింది. అలాగే తమిళంలోనూ నటించి మెప్పించింది. తమిళంలో విడుదలైన నేరకొండ పర్విహిలో అజిత్ భార్య పాత్రను పోషించింది. తక్కువ సమయంలోనే హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ అందుకుంది. హిందీ చిత్రసీమలో ప్రయోగాత్మకంగా విద్యా బాలన్ చాలా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించింది. 2010లో వచ్చిన ది డర్టీ పిక్చర్ మూవీ ఆమె కెరియర్ మార్చేసింది. ఈ చిత్రంలో ఆమె సిల్క్ స్మిత పాత్రను పోషించింది. సినిమాలో చైన్ స్మోకర్ గా ఉండాల్సి రావడంతో దాదాపు 12 కిలోల వరకు బరువు పెరిగింది. అంతేకాదు, ఈ పాత్ర కోసం 2 గంటల్లో దాదాపు 15 సిగరెట్లు తాగింది. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పొగ తాగటం హానికరం, కాకపోతే నేను చైన్ స్మోకర్ గా ఉండేదాన్ని అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. డర్టీ పిక్చర్ తర్వాత సిగరెట్ తాగటం మానలేదని, కాకపోతే రోజుకు 3 సిగరెట్లు తాగానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాన్, అతడి భార్య సీమా సజ్దే 24 సంవత్సరాల వివాహం తర్వాత విడాకులు తీసుకున్నారు. 2022లో ఇద్దరు విడిపోయారు. తాజాగా ఇంటర్వ్యూలో సీమా ఈ విషయం గురించి మాట్లాడింది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అది తన పిల్లలపై మరింత ప్రభావం చూపుతుందని సీమా ఆవేదన వ్యక్తం చేసింది. సీమా మరియు సోహెల్ కు నిర్వాణా, యోహాన్ అనే 2 పిల్లలున్నారు. విడాకుల ప్రభావం వీళ్ళిద్దరిపైన సీమా బహిరంగంగానే చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో సీమా ఆసక్తికర విషయాలు పంచుకుంది. భార్యాభర్తలు విడిపోతే పిల్లలపై ఊహించని ప్రభావం పడుతుంది. వాస్తవానికి పిల్లల్లో తప్పేమీ లేదు. తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవాలని ఎవరు కోరుకోరు. అదే సమయంలో ప్రజలు పిల్లలను బాధితులుగా చూస్తారు. కానీ నిజమేంటంటే, తల్లిదండ్రులుగా మీ పిల్లలు పెద్దయ్యాక ప్రేమను తెలుసుకోవాలని, అనుభూతి చెందాలని మీరు కోరుకుంటారు. బాధాకరమైన విడాకులు ఏ పిల్లలకైనా మంచిది కాదు. పిల్లలను మంచి వాతావరణంలో పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. అందుకు వారి మానసిక స్థితి కూడా బాగుండాలన్నారు. నువ్వు సంతోషంగా లేకుంటే నీ పిల్లలను సంతోష పెట్టగలవని నేను అనుకోను. నా మూడ్ బాగలేకపోతే ఎప్పుడు చిరాకు పడతాను. అదే చిరాకు, అదే కోపం నా పిల్లలపై పరోక్షంగా వస్తుంది. కానీ నా మనసు ప్రశాంతంగా ఉంటే వారిని కూడా సంతోషంగా ఉంచగలను. వైవాహిక బంధంలో ఎప్పటికీ సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ పరిస్థితులు, వ్యక్తులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. కాలంతో పాటు మనిషి మారుతున్నాడు. నువ్వు మా ప్రేమలోంచి పుట్టావని నా కొడుకు నిర్వాణకి ఎప్పుడూ చెప్తుంటారు. జీవితంలో తప్పులు జరుగుతాయి, కానీ మేము ఇప్పటికీ ఒక కుటుంబంలా కలిసి ఉన్నాము అంటూ చెప్పుకొచ్చింది. ప్రీతి ముకుందన్ ఈ చిన్నది ఇటీవలే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కన్నప్ప సినిమాతో మరోసారి ప్రేక్షకులను కవ్వించనుంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వరుసగా పోస్టర్స్ ను విడుదల చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాలో నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ నటిస్తుందని అనౌన్స్ చేస్తూ ఓ అందమైన పోస్టర్ వదిలారు. ఇంతకు ప్రీతి ఎవరు, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ప్రీతి ముకుందన్ టీవీ షోలో నృత్య ప్రదర్శనలో తన కెరియర్ను ప్రారంభించింది. ప్రీతి ముకుందన్ మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ముత్తు మూటు యూట్యూబ్లో 4.2 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించి పేరొందింది. ఆ తర్వాత ఈ చిన్నదానికి సినిమా ఆఫర్స్ వచ్చాయి. శ్రీ విష్ణు సరసన ఓం భీమ్ బుష్ సినిమాతో హీరోయిన్ గా మారింది. అరుంధతి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి నంది అవార్డు సొంతం చేసుకున్న దివ్యా నగేష్ త్వరలోనే పెళ్లి పెట్టలేకనుంది. తాజాగా ఆమె నిశ్చితార్థం తన సహనటుడు, కొరియోగ్రఫర్ అజయ్ కుమార్ తో గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం దివ్య, అజయ్ కుమార్ల నిశ్చితార్థం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దివ్య, అజయ్ కుమార్లు చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని 3 ముళ్ల బంధంగా మార్చుకునేందుకు రెడీ అయ్యారు. తనకు కష్టకాలంలో ఎంతో అండగా నిలిచిన అజయ్ ఇప్పుడు తన జీవిత భాగస్వామి కాబోతూ ఉండటం ఎంతో సంతోషంగా ఉందంటూ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది దివ్యా నగేష్. త్వరలోనే దివ్య, అజయ్ కుమార్ల వివాహం జరగనుందని తెలుస్తోంది. కాగా అరుంధతి తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది దివ్య. అయితే పెద్దగా సక్సెస్ రాలేదు.
అన్స్టాపబుల్ షో ఇండియాలోని టాక్ షోగా దూసుకువెళ్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగానే కాకుండా టాక్ షో వ్యాఖ్యాతగాను రాణిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపబుల్ 3 సీజన్స్ పూర్తి చేసుకుని 4వ సీజన్లో దూసుకువెళ్తుంది. అన్స్టాపబుల్ సీజన్ 4లో అనేక మంది నటీనటులు ప్రముఖులు గెస్ట్గా హాజరవుతున్నారు. సీజన్ 4 ఎపిసోడ్ 8లో సినీ దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత నాగవంశీ అతిథులుగా పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ తన పెద్ద కుమార్తె బ్రాహ్మణి సినీ రంగ ప్రవేశానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సంగీత దర్శకుడు తమన్ వేసిన ప్రశ్నపై బాలకృష్ణ స్పందిస్తూ తాను 2 కుమార్తెలను గారవంగానే పెంచారని చెప్పుకొచ్చారు. తన పెద్ద కుమార్తె బ్రాహ్మణికి అప్పట్లో ఓ సినిమాలో హీరోయిన్గా నటించేందుకు మణిరత్నం ఆఫర్ ఇచ్చారని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. హీరోయిన్గా వచ్చిన అవకాశాన్ని తాను బ్రాహ్మణి దృష్టికి తీసుకువెళ్లగా మై ఫేస్ అంటూ సమాధానమిచ్చిందని, అవును నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని చెప్పగా చివరకు ఆసక్తి లేదని తెలిపిందన్నారు. 2 కుమార్తె తేజస్విని మాత్రం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేదని, దాంతో తనేనా నటి అవుతుందని తాను అనుకున్నానని చెప్పారు. తేజస్వి ఈ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తోందని బాలకృష్ణ వెల్లడించారు. ఎవరి రంగంలో వారు మంచి పేరు తెచ్చుకున్నారని, వాళ్ల తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి వారు ఎదిగారంటే అంతకు మించి నాకు కావాల్సింది ఏముంటుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తనపై తెలుగు అభిమానులు అపారమైన ప్రేమను చూపించారని, వారికి ప్రేమను తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతో స్ట్రైట్గా తెలుగులో గేమ్ చేంజర్ రూపంలో సినిమాను చేశారని దర్శకుడు శంకర్ అన్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. తాను డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో అభిమానులను సంపాదించుకున్నానని, తెలుగు ఇప్పటి వరకు నేరుగా ఒక్క చిత్రాన్ని చేయలేకపోయానన్నారు. ఆ లోటు గేమ్ చేంజర్ తీర్చినట్లయిందని అన్నారు. తెలుగులో చిత్రం చేయాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటూ ఉన్నారని, ఈ విషయంలో దిల్ రాజు, రామ్ చరణ్ సహకారం అందించారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. గేమ్ చేంజర్ తెలుగు చిత్రమని, అన్ని తెలుగు సంప్రదాయాలే ఉండాలని, తెలుగు సంస్కృతే కనిపించాలనే ఉద్దేశంతో తెలుగు నటీనటులనే తీసుకున్నామన్నారు. సినిమా చిత్రీకరణ సైతం ఎక్కువగా తెలుగు లొకేషన్స్లోనే జరిగిందన్నారు. చిత్రకథ ఒక కలెక్టర్ మంత్రికి జరిగే యుద్ధమే గేమ్ చేంజర్ అన్నారు. హీరో వెనుక ఓ స్టోరీ ఉంటుందని, అదే కథలోని మెయిన్ పాయింట్తో మింగిల్ అవుతుందని అన్నారు. ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ నటించలేదని, జీవించాడంటేనే బాగుంటుందన్నారు. హుందాగా ఎంతో హృదయంగా నటించాడంటూ అభినందనలు తెలిపారు. మూవీలో నటించిన హీరోయిన్లు కియారా అద్వానీ, అంజలితో పాటు శ్రీకాంత్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, సంగీత దర్శకుడు తమన్కు కృతజ్ఞతలు తెలిపారు. ముందే చెప్పినట్టు నాకు ఒకడు, పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒకరోజు నేను కూడా అలాగా ఒక పిక్చర్ చేయాలని ఆలోచించి ఉన్నాను. అలాంటి పిక్చర్ ఇది. దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్, క్రియేటివ్ థింగ్స్ అదన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చరు. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్కి మధ్యలో జరిగేది వార్, అది ఈ పిక్చరు. దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది ఎలాగా అలా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో. ఇంటర్వల్లో కానీ, ఫ్లాష్ బ్యాక్లో కానీ, పిక్చర్ ఎండ్లో కానీ. అలాగా ఆ మెయిన్ క్యారెక్టరు రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. అందరూ చెప్పారు ఇది సంక్రాంతి అని. కాదండి, ఇది రామనవమి. అంటే రామ్ గారు అంత బాగా చేశారు. అంటే మల్టిపుల్ టైం ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది, బిలీవబుల్గా ఉంది. అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. దానికి చాలా కోఆపరేట్ చేశారు. హెయిర్ కట్ అని, ముష్ కట్ చేసేదని, ఏది అడిగితే కూడా బాగా కోఆపరేట్ చేశారు. అది చాలా బాగా విజువల్గా మీరు చూడొచ్చు. తర్వాత ఇంకా గడ్డంతో ఇంకొక క్యారెక్టర్ ఫైర్గా, ఆ క్యారెక్టర్ సాంగ్స్లన్నీ వచ్చేటప్పుడు అంత మంచి స్క్రీన్ ప్రెసెన్స్. నాకు తెలిసి ఇప్పుడు ఆయన చూడడానికి చాలా ఆడియన్స్ వస్తారు పిక్చర్కి అని ఒక అనుమానం. ఒక కియారా అద్వానీ కూడా ఉన్నారు. అది ఇంకొక క్యారెక్టర్ పంచకట్టుతో ఒక క్యారెక్టర్, అది చాలా బాగా, అది ఒక ఎలా చెప్పాలి, ఒక సోల్ ఆఫ్ ద మూవీ అలాంటి క్యారెక్టర్ అది. దాంట్లో కూడా ఆయన క్యారెక్టర్గానే చూడవచ్చు. అక్కడ రామ్ చరణే తెలీదు, అదే ఒక మంచి యాక్టింగ్ అది. హీ విల్ స్టే ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్ ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా, సాయి పల్లవి కథానాయికగా
గీతాజ్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం తండేల్. చందు మొండెటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన బుజ్జితల్లి పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సినిమాలో హైలైట్ గా నిలిచే శివశక్తి పాటను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే పాటగా దీన్ని తీర్చిదిద్దారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నమో నమః శివాయ అంటూ సాగే ఈ పాటను అనురాగ్ కుల్కర్ని, హరిప్రియ దీన్ని ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్ గా నిర్మించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషలో ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక శనివారం నాడు ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ, శంకర్ గారితో సినిమా చేయడం నా అదృష్టం. ట్రిపుల్ ఆర్ టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు గారు నాకు శంకర్ గారి సినిమా గురించి చెప్పారు. శంకర్ గారు కథ చెప్తారు వినండి అని దిల్ రాజు గారు అన్నారు. నేను వెంటనే షాక్ అయ్యాను. శంకర్ గారు చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఆయన ప్రతి విషయంలో ఎంతో పర్టికులర్ గా ఉంటారు. ప్రతిదాన్ని ఎంతో పర్ఫెక్ట్ గా చేయాలని చూస్తుంటారు. రాజమౌళి గారు, శంకర్ గారు ఇద్దరు కూడా టాస్క్ మాస్టర్లే. సెట్లోకి నేను వచ్చినప్పుడు నన్ను కాకుండా నా హెయిర్ను చూశారు. ఆయన అనుకున్న దానికంటే ఓ 5% తగ్గింది. అంత తీక్షణంగా ఆయన ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఆయనతో పనిచేయడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో ఎస్జే సూర్య గారు అద్భుతంగా నటించారు. కియారాతో నేను చేసిన డాన్స్లు, పాటలు అందరినీ అలరిస్తాయి. మేం డాలస్లో చేసిన ఈవెంట్కు అంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. డాలస్లో మాకు అపరిమితమైన ప్రేమ లభించింది. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రాబోతుంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ, గేమ్ చేంజర్ కోసం ఏదైనా కొత్తగా చేద్దామని డాలస్లో ఈవెంట్ను ప్లాన్ చేశాం. డాలస్ ఈవెంట్ బ్లాక్ బస్టర్ అయింది. గేమ్ చేంజర్ చిత్రంలో 5 పాటలుంటాయి. ఈ పాటలకు 75 కోట్లు ఖర్చయ్యాయి. ఒక్కో పాట 10 రోజులకు పైగా చిత్రీకరించారు. అన్నీ కూడా శంకర్ మార్క్లోనే ఉంటాయి. నా బ్యానర్లో ఇది 50వ సినిమా. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భారీ ఎత్తున నిర్మించారని అనుకున్నాం. ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను. అప్పుడే ఈ సినిమా రామ్ చరణ్కి అయితే బాగుంటుందని అనుకున్నా. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కు థ్యాంక్స్ అని అన్నారు. అనిల్ తడాని మాట్లాడుతూ, హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు గారికి థ్యాంక్స్. శంకర్ గారు ఎప్పుడూ కూడా భారీ సినిమాలే తెస్తుంటారు. గతంలో నేను ఆయన సినిమాల్ని రిలీజ్ చేశాను. ఎస్జే సూర్య గారు అద్భుతమైన నటులు. రామ్ చరణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ కానుంది అని అన్నారు. ఎస్జే సూర్య మాట్లాడుతూ, గేమ్ చేంజర్లో పనిచేయడం ఆనందంగా ఉంది. శంకర్ గారు, రామ్ చరణ్ గారితో పనిచేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్గా ఎదిగారు. చాలా మంచి యాక్టర్. ఈ చిత్రంలో ఐఏఎస్ రామ్ నందన్, అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. కియారా, రామ్ చరణ్ చేసిన పాటలు, డాన్స్లు అదిరిపోతాయి. ఈ చిత్రంలో నేను హిందీలో డబ్బింగ్ చెప్పాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. మేము సినిమా గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. జనవరి 10న ఈ సినిమా ఏంటో మీకే తెలుస్తుంది అని అన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతిచ్చింది. అర్ధరాత్రి 1 గంట నుండి ప్రీమియర్ షో టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే జనవరి 10వ తారీఖున 6 షోలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు అనుమతిచ్చింది. మల్టీప్లెక్స్ లో అదనంగా 175 రూపాయలు, సింగిల్ థియేటర్స్ లో 135 రూపాయల వరకు టికెట్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. జనవరి 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇవే ధరలతో 5 షోలకే అనుమతిస్తున్నట్టుగా పేర్కొంది. లోహిత్ కళ్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా రాజుగారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారు నాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రణల్ హిటాసో రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ రోజు రాజుగారి దొంగలు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.